ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇంట్లో దొంగ పడ్డాడు. ఏందిరా అబ్బా నువ్వు మాట్లాడేదే? అవును నాన్న, మన ఇంట్లో దొంగ పడ్డాడు. ఏందిరా నువ్వు అంటుంది? అవును నాన్న, పట్టుకుంటే నన్ను తోసేసి పారిపోయాడు. నువ్వే పోలీసువి. పోలీసు ఇంట్లో దొంగలు ఎందుకు పడతారు? లేదు, ఎవరో వచ్చారు. నిజమేరా, నా పక్కనే పడుకున్నాడు. అప్పప్ప, ఏంటండి పిల్లల ముందా మాటలు? నిజం చెప్తే చిరాకు పడతావేం తిరుపతి? ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా పోయినేమో చూడండి. వెళ్ళు. అప్పుడా ఆ పేపర్లు దొరికినాయా? గదిలో వెతికాను నాన్న, కానీ కనపడలేదు. నాగవల్లి కూడా ఇందాక గదిలో లేదు, ఇప్పుడే వచ్చింది. ఆ పేపర్లు ఏమయ్యాయో ఏంటో తెలియట్లేదు. ఆగు. రేయ్, ఆగు. అయ్యో, రేయ్. రేయ్, ఆగరా. రేయ్, ఆగు. ఆగరా. అయ్యో, ఇందులో ఏమున్నాయో చూడకుండా ఇలా తగలబడ్డాయేంటి? బావా? ఎవడ్రా నీకు బావా? నువ్వా? గుర్తుపట్టావా బావా?
వీటి కోసం నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? వీటి కోసమే నేను తిండి తిప్పలు లేకుండా ఇక్కడికి వస్తే నువ్విలా మారు వేషంలో వచ్చేసి తగలబెట్టేస్తావా? నిన్ను బావా నాకు వాటిని తగలబెట్టాలి అనుంటే ఎందుకు తీసుకొస్తాను? నేనెందుకు మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తాను? నా చేతులు కాలుతున్నా సరే వాటిని ఆర్పాలని చూస్తున్నాను. అయినా అపార్థం చేసుకుంటావా బావా? మరి ఈ కాగితాల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇవి ఎవరికి ముఖ్యమైనవో కానీ వీటి కోసం దేవా అన్నయ్య, నువ్వు, నేను ఒకరిని మించి ఒకరు ప్రయత్నిస్తున్నాం కానీ వీటి విలువ ఏంటో తెలియదు. తెలిసిన వాడివి నువ్వా చెప్పావు. నేను తెలుసుకోవాలంటేనేమో తెలుసుకోనివ్వవు. ఎలా బావా? చెప్పు బావా, ఇందులో ఏముందని ఇదంతా చేస్తున్నావు? నువ్వైతే చూడలేదు కదా. నేను చూస్తే ఆయాసం వచ్చేలా ఎందుకు అడుగుతాను? పోనీలే. అ, ఏంటి పోయేది? యో అడుగుతుంది నిన్నే. ఏం చెప్పవేంటి? సైకిల్ చైన్ ఊడిపోయింది. చైన్ కాదయ్యా, నా పళ్ళు ఊడిపోయేలా కొట్టావు. విషయం చెప్పకుండా దాస్తున్నావేంటి బావా? ఏయ్, నువ్వు పక్కకు వెళ్ళు. ఏముందిరా మగడా అంటే చెప్పడేంటి? ఏయ్, కాలిపోయింది కదా, ఇంకా దాని గురించి వదిలే. నోరు మూసుకుని సైకిల్ ఎక్కితే ఇంటికి తీసుకెళ్తాను. అ, అంటే మరి డాక్యుమెంట్స్? ఏయ్, డాక్యుమెంట్స్ లేవు, ఏమీ లేవు. వచ్చి కూర్చోమన్నానా? ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? నేనెప్పుడూ హ్యాపీగానే ఉంటాను. నీ పేరు నాగవల్లి కావచ్చు గాని ఇక్కడ పాముల మధ్య కాపురం చేస్తున్నావు అన్న సంగతి మర్చిపోవద్దు. నీలాంటి పాములు బుసలు కొడతాయి కానీ కాటయ్యవు బావా. ఎక్స్ట్రాలు చేయకుండా ఆ పేపర్లు ఎక్కడున్నాయో చెప్పు. ఓ అదా, అందుకే నా తమ్ముడు వెతికింది. నేను టార్చ్ లైట్ వేసి వెతుకుతున్నప్పుడు నువ్వు గదిలోనే ఉన్నావా? ఉన్నాను. చీకట్లో పేపర్లు ఎక్కడ పెట్టావు? అందులో ఏముందో ఏంటో నాకు అర్థం కాలేదు. నువ్వు కూడా వాటి మీద కన్నేసావని అర్థమైంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.